వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ విద్యా భవన్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కమెంట్ చేయండి. ఇది సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్. సాటర్డే ఇంక ఈవినింగ్ ఖచ్చితంగా టీ తాగుతాను. సాటర్డే అని కాదు, ప్రతిరోజు ఈవినింగ్ నేను టీ తాగుతాను. ఇంక టీ పెట్టుకొని నేను తాగుతూ మా పాపకి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసాను, వాటర్ మిలను. తర్వాత ఏమో మటను ఫిష్ ఆర్డర్ చేసాము. ఎందుకు అంటే సండే లంచ్కి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో దానికోసం ముందు రోజే మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుంది అని చెప్పి ఇంకా ముందు రోజే ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్గా సాటర్డే మేము తినము, ఇంకా మిక్స్ చేసి పెట్టడమే కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ చేశాను. చాలా ఫ్రెష్గా ఉన్నింది అసలు ఫిష్ కానీ మటన్ కానీ. కాకపోతే మటన్ మొత్తం బోన్సే వేసేసారు. వాళ్ళకి కాల్ చేస్తుంటే కూడా పిక్ చేయట్లేదు అసలు. ఇంకా వచ్చాక ఏం చేస్తాము, ఇంకా ఫిష్ వాష్ చేసేసి వన్ తీసి బాగా క్లీన్ చేసి ఇంకా లాస్ట్లో ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసాను పక్కన. ఎందుకు అంటే బాగా మురికి బంక అంతా వచ్చేస్తుందని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా మటన్కి మ్యారినేట్ చేద్దాము అని చెప్పి అన్నీ స్టార్ట్ చేసుకున్నాను. పసుపు కొద్దిగా వేసాను, ఒక హాఫ్ స్పూను. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు. కారం అయితే నేను 1.5 స్పూన్ వాడాను. నేను ఈసారి ప్యాకెట్ కారం వాడాను. ఇంకా ధనియాల పొడి, పెప్పరు, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ బాగా ముక్కలకి పడుతుంది అని చెప్పి. తర్వాత లెమన్ పిండుకున్నాను. లెమన్స్ అసలు ఎంత కాస్ట్ ఇక్కడ, 10 రూపీస్ అంత చిన్న లెమన్ అసలు. పైగా అందులో జ్యూస్ కూడా రావట్లేదు ప్రెస్ చేస్తుంటే. ఇంకేం చేస్తాం అసలు. 2 లెమన్స్ ఏమో పిండుకున్నాను. ఇంకా కర్డ్, ఇంట్లో కర్డ్ కాబట్టి కొంచెం పల్చగా ఉంటుంది. సరే ఇంకా కర్డ్ కూడా వేసేసి ఒక 2 స్పూన్లు బాగా మిక్స్ చేసుకునేసాను. మొత్తం బాగా కలిసేలాగా. పెరుగు ఉంట్లుంట్లుగా ఉంటుంది కదా, అది బాగా మిక్స్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా బాగా మిక్స్ చేసి ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఏమో ఫిష్ పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టున్నాం కదా, ఇంకా దాన్ని ఒక 4-5 టైమ్స్ ఏమో వాష్ చేసుకున్నాను. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా వాష్ చేసేసాక క్లీన్ చేసి ఇంకా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా బాగా మార్నింగ్కి లేసి చేసుకుందాము. యాక్చువల్లీ ముందు రోజే చేద్దాం అనుకున్నా, ఎక్కువ టైం అయిపోతుంది అన్న దీంతో మార్నింగ్ చేద్దాము అని చెప్పి ముందు రోజు వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మా పాప ఈవినింగ్ కదా పార్కుకి తీసుకోమంటే ఇంక పార్కుకి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 7 అవుతుంది టైము, అయినా కూడా చీకటి పడట్లేదు ఇక్కడ. సమ్మర్లో ఎందుకో లేట్గా 7:30కి ఏమో చీకటి పడుతుంది. ఇంకా ఇది మరుసటి రోజు సండే మార్నింగ్ 6కి ఏమో లేసాను. 5:30కి లేసి చింతపండు అది నానబెట్టేసి పడుకున్నాను. 6కి లేసి ఇంకా చేపల పులుసు స్టార్ట్ చేశాను. చింతపండు బాగా కలిపి పెట్టుకొని ఇందులోనే ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఒక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బిర్యానీ చేద్దాము అనుకున్నాను, మటన్ బిర్యానీ. దానికోసం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్ చేసి ఒక పక్క ఈ పులుసు ఉడుకుతూ ఉంది. చేపల కోసం పులుసు కాస్తున్నాను. మేము పులుసు బాగా ఉడికాక తర్వాత చేపలు వేస్తాము. పులుపు బాగా చిక్కగా అవ్వాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో అనుకున్నారు అంటే దానికి తగిన తర్వాత నేను ఫిష్ వేసాను. ఇంకా బాగా పులుసు ఉడికింది, తర్వాత ఫిష్ వేసాను. ఫిష్ వేసాక గరిట పెట్టకూడదు, ఇలా తిప్పితే మొత్తం చేపలన్నీ మునిగిపోతాయి. ఇంకా బాగా ఉడుకుతూ ఉన్నింది. ఎందుకో నాకు కొద్దిగా పులుపు తక్కువ అనిపించింది, అందువల్ల నాకు ఇంట్లో మ్యాంగో ఉంటే మ్యాంగో వేసాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకా అది దింపేశాక ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ప్యాన్ పెట్టుకొని చిన్న ప్యాన్ పెట్టుకునేసాను తెలియక అసలు. నార్మల్గా పెద్ద ప్యాన్ పెట్టుకుంటాను, ఎందుకో ఇది సరిపోతుందిలే అని పెట్టాను. అసలు కొద్దిగా మాడిపోయింది అసలు. ఇట్స్ ఓకే ఏం కాదులే అని చెప్పి వదిలేసాను. సగం మాత్రం బాగా వచ్చింది, ఇంకా సగం తీసే లోపల ఫ్రై అయిపోయింది. ఇంకా అది అయిపోయాక అది తీసి పక్కన పెట్టుకున్నాక ఇంకా టిఫిన్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. రేర్ అసలు మేము తినడము, సండే మాత్రమే ప్రిఫర్ చేస్తాము బ్రెడ్ ఆమ్లెట్. ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది కదా, అందువల్ల టేస్ట్ బాగా వచ్చింది. ఇంకా అందరం ఒక్కొక్కటి తింటే సరిపోతుంది. ఇంకా ఒక్కొక్కటి మా పాపకైతే ఓన్లీ 1 బ్రెడ్డే పెడతాను, అది కూడా కొద్దిగానే తింటుంది అసలు. మాకు 2 బ్రెడ్స్ పెట్టి వేసుకుంటాము. ఇంకా మా హస్బెండ్కి వేసి ఇచ్చేసాను. దీన్ని కట్ చేసి తింటే బాగుంటుంది. నేను 4 పీసెస్గా కట్ చేసి ఇస్తాను, చాలా బాగుంటుంది. తినడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా అది బ్రెడ్ ఆమ్లెట్ తినేసి అయిపోయాక ఇంకా మటన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా
పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే బాగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బాగా మెత్తగా అయిపోవాలి కదా, ఐ మీన్ ఆ గ్రేవీలో లాగా కలిసిపోవాలి కదా, ఇంకా అందువల్ల బాగా మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ తీసుకున్నాను. ఒక 3-4 విజిల్స్ 5 విజిల్స్ పెట్టాను నేను. 5 విజిల్స్ రావాలి కదా, అందుకని కుక్కర్లో తీసి మొత్తం మటన్ అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ గిన్నె కడిగి ఆ వాటర్ పోసి ఇంకా విజిల్ పెట్టేశాను. అసలు ఇంకా 5 విజిల్స్ పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత టిఫిన్ అయిపోయింది, బ్రెడ్ ఆమ్లెట్ తినేసాం కదా, ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాము. ఈ మధ్య ఒక 1 వీక్గా ఏమో తాగుతున్నాము, బాగా అనిపిస్తుంది. ఇంకా మా పాప మంచిగా తాగుతుంది, మేము కూడా తాగుదాము, ఇంకా అలవాటు చేసుకుందాము. ఇంకా ఫ్రై ఎప్పుడో ఒక వీక్లీ వన్స్ తింటాం కానీ అంత ఎక్కువ తిన్నంటున్నారు, అందువల్ల జ్యూస్ రూపంలో అన్న వెళ్తుంది మంచిది కదా అని చెప్పి ఇంకా జ్యూస్ చేసేసి ఇంకా జ్యూస్ తాగేసాక ఇంకా వెజిటేబుల్స్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా రసం పెట్టాను. సండే కదా, వెజిటేబుల్స్ ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా వెజిటేబుల్స్ కొన్ని కావాల్సి ఉంటే తీసుకొని వచ్చి తర్వాత ఒక పక్క రసము ఒక పక్క బిర్యానీ చేద్దాము అని చెప్పి ఎసురు పెట్టేసి మొత్తం కొత్తిమీర పచ్చిమిరపకాయలు బిర్యానీకి కావాల్సిన మసాలా సాజీరా అన్నీ వేసేసి బాయిల్కి పెట్టేశాను. ఇంకా రసం ఒక పక్క ఇది ఉడుకుతూ ఉంది. ఇంకా చేపల పులుసు అన్నీ తీసుకువచ్చి ఇక్కడ పెడదాము అని చెప్పి పెట్టాను. చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో, చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంకా ఎసురు ఉడుకుతూ ఉందని చెప్పి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు బియ్యం వేస్తే బాగుంటుంది, ఆ మసాలా అంతా వాటర్లో దిగుతుంది. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, వాటర్లో బియ్యానికి పడుతుంది. ఇంకా కుక్కర్లో బాయిల్ చేసి పెట్టినాం కదా, అది దమ్ పెట్టే గిన్నెలో వేసేసాను. కొద్దిగా వాటర్ కూడా కుక్కర్ కడిగి పోసాను. అసలు కొంచెంసేపు ఉడుకుతుంది కదా, రైస్ అయ్యే లోపల ఇది కూడా ఉడుకుతుంది అన్న దీంతో ఇది ఒక పక్క బాయిల్కి పెట్టేశాను, అది ఒక పక్క రైస్ ఉడుకుతుంది ప్యారలర్గా. అసలు నాకు అసలు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ. ఇంకా రైస్ ఉడికింది, ఇంకా దాన్ని దమ్ముకు పెట్టాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ మాత్రం తీసి పెట్టుకొని అది వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా రైస్ ఎంత ఇలా వేసుకున్నాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మిగిల్చున్నాను కదా, ఇంకా దాన్ని వేసి కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా కొద్దిగా వేసేసాను. నెయ్యి అంతా వేసి ఇంకా దమ్ముకి ప్యాన్ పెట్టాను, కింద దోశ ప్యాన్ పెట్టి ఇంకా దానిపైన ఇలాంటి ఒక బౌల్లో వాటర్ పట్టి పెడితే దమ్ పోకుండా ఉంటుంది అన్నట్టు పెట్టాను. ఒక 20 మినిట్స్కి ఏమో అయిపోయింది. పక్కన మళ్ళీ ఒక వైట్ రైస్ కూడా పెట్టాను చేపల పులుసుకి. ఇంకా ఇది మా స్పెషల్స్ అసలు. మా గెస్ట్లు వచ్చాక ఇంకా వాళ్ళు వచ్చాక వీడియో ఏం తీయలేదు. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.